వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్పై ఏకంగా 2.84, అటు డీజిల్పై 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 4 సార్లు చమురు ధరలు పెరిగినట్లయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే బాదుడు చేసిందని మోదీ సర్కార్పై జనాలు విమర్శలు చేస్తున్నారు. ఇక వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్పై ఏకంగా 2.84, అటు డీజిల్పై 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 4 సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే బాదుడు చేసిందని మోదీ సర్కార్పై జనాలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపు కొనసాగుతుంది. మొట్టమొదటిసారి మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మే 15న ₹3.29 పెట్రోల్ మీద, ₹3.14 డీజిల్ మీద మొదటిసారి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ సమయం తీసుకొని రెండోసారి పెట్రోల్ మీద 87, అదేవిధంగా డీజిల్ మీద 91 పైసలు పెంచింది. ఇక మూడోసారి పెట్రోల్ మీద 97, డీజిల్ మీద 99 పైసలను పెంచింది. అంటే దాదాపు వారం రోజుల వ్యవధిలోనే ₹5 పైగా పెట్రోల్, డీజిల్ మీద ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇక తాజాగా నాలుగోసారి కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంటే మొత్తం 10 రోజుల వ్యవధిలోనే 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మొత్తం ₹8.36 పెట్రోల్ మీద ఇప్పటి వరకు పెరిగింది. ఇక డీజిల్ మీద ₹7.90 డీజిల్ మీద పెరిగింది. అంటే మే 14 వరకు హైదరాబాద్ లో ₹107.50 లీటర్ పెట్రోల్ ధరలు ఉంటే ప్రస్తుతం అది ₹115.73 చేరింది. అదేవిధంగా మే 14 వరకు ₹95.70 లీటర్ డీజిల్ ధర ఉంటే ప్రస్తుతం అది ₹103.82 డీజిల్ ధర చేరుకుంది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు పెరుగుతూ ఉండడంతో అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలని ఎదుర్కొంటున్నాయని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెంపు చేస్తుందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ధరల పెంపు అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ₹15 నుంచి ₹20 మధ్య వరకు కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, ముఖ్యంగా ఈ ఏడాది మొత్తం ఈ ధరల పెంపు ప్రభావం అనేది ఇలాగే కొనసాగుతుందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మొత్తం పెట్రోల్ మీద ₹8, డీజిల్ మీద ₹7.90 పెరగడంతో అది మెల్లమెల్లగా నిత్యావసర సరుకుల ధరల మీద కూడా రాబోయే రోజుల్లో ప్రభావం చూపుతుందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు సూచిస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.